నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిశాయి. ఎలక్షన్స్ ముగిసిన తర్వాత కూడా ఇంకా ఎలక్షన్ హడావిడి, ఆ వేడి అనేది ఇంతవరకు అయితే చల్లారలేదు. గొడవలు ఉన్నాయి. అలాగే ఇటు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కావచ్చు, మరోవైపు వైసీపీ, అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు, 2 పార్టీలు కూడా తప్పకుండా మేమే గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ అయితే చాలా గట్టిగా వ్యక్తపరుస్తున్నాయనే చెప్పాలి. మరోవైపు తెలంగాణలో చూసుకుంటే ఆగస్టు 15న రైతు రుణమాఫీ తప్పకుండా చేసి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. ఈ 2 విషయాలకి సంబంధించి మనతో మాట్లాడడానికి, దీనిపైన విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్‌తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఈ ఎలక్షన్స్ వీళ్ళ క్యాలిక్యులేషన్ వీళ్ళకి ఈ విధంగా ఉంటే, మరోవైపు బెట్టింగ్స్ విపరీతంగా జరుగుతున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది సార్. అది వేల కోట్లలో బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది, ఇటు కూటమా లేకంటే వైసీపీయా అని చెప్పి ఎలా చూడొచ్చంటారు? ఇన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ అనేది ఈ బెట్టింగ్స్ పైన జరుగుతుంది అంటే? బెట్టింగ్స్ అనేది అదేమి కొత్త ఫినామినా కాదు. ఏమండి, క్రికెట్‌లో మనం చూస్తున్నాము. అవును. క్రికెట్‌లో చూస్తున్నాము. ఇట్లాగే ఇప్పుడు ఎన్నికల్లో, ఈ ఎన్నికలే కాదు, ఇదే మొదటిసారి కాదు ఎన్నికల మీద బెట్టింగ్ అనేది. కిందటి ఎన్నికల మీద జరిగినాయి, ప్రతి ఎన్నికల మీద జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రికెట్‌లో అయితే మనం చూస్తే ఓవరాల్‌గా ఏ టీం గెలుస్తుంది అనే దాంతో పాటుగా ఏ టీంలో ఏ ప్లేయరు, బౌలర్ ఉంటే ఎన్ని వికెట్లు పడగొడతాడు, బ్యాట్స్‌మన్ అయితే మొత్తం మీద ఎన్ని సిక్సర్లు కొడతాడు, ఎన్ని ఫోర్లు కొడతాడు, ఏమండి ఎవరు తక్కువ స్కోర్‌కి ఎక్కువ వికెట్లు పడగొడతారు. ఇంకా అసలు రన్నింగ్ బెట్టింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక బౌలర్ గనక ఓవర్ స్టార్ట్ చేస్తుంటే ఈ బంతికి అవతల వాడు ఎన్ని పరుగులు కొడతాడు, లేకపోతే అవుట్ అవుతాడా, ఇటువంటివి మైన్యూట్ థింగ్స్ కూడా బెట్టింగ్, పాయింట్ టు పాయింట్ బెట్టింగ్ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ వస్తుంది, ఏ పార్టీ రాదు, అది గెలుస్తుంది అని పెట్టేవాళ్ళు ఉంటారు, లేకపోతే వైసీపీ గెలుస్తుందని పెట్టేవాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ఇండివిజువల్ సీట్లు, మళ్ళీ ఆ సీట్లలో కూడా ఎంత మెజారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్కి 1,00,000 మెజారిటీ వస్తుంది, లేకపోతే ఇప్పుడు వంగా గీత గారికి 50,000 మెజారిటీ వస్తుంది, ఏమైనా ఓడిపోతారు. అట్లాగే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రులు, సీఎం జగన్ ఎంత మెజారిటీతో గెలుస్తారు, షర్మిల గెలుస్తుందా ఓడిపోతుందా, ఓడిపోతే ఎన్ని వేల ఓట్లతో ఓడిపోతుంది, ఇట్లా మైన్యూట్ పాయింట్ టు పాయింట్ మీద కూడా బెట్టింగ్లు నడుస్తున్నాయి. సో ఇదేంటంటే ఎవరి ఆలోచనలు, ఎవరి మేధస్సుకు తగ్గట్టు వాటిని, ఆ క్రీడల్ని ఇంప్రూవైజ్ చేసుకుంటున్నారు. అట్లాగే బెట్టింగ్లో కూడా మోర్ అండ్ మోర్ ఇంప్రూవైజ్ అయిన బెట్టింగ్ ఇప్పుడు నడుస్తున్నది. సో ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫస్ట్ కాదు. మనం ఇంకా వీటిల్లోనే ఇంకెన్నెన్ని మార్పులు వస్తాయి, ఇంకెన్ని రకాల ఇన్పుట్స్ వస్తాయి అనేది మనం ఇంకా ముందు చూడొచ్చు కూడా. ఓకే సార్. ప్లస్ ప్రజలు కూడా బెట్టింగ్స్ పైన బెట్టింగ్స్ అయితే వేల కోట్ల సంఖ్యలో బెట్టింగ్స్ అయితే వేస్తూ ఉన్నారు. జూన్ 4 వరకు వెయిట్ చేస్తే కానీ ఏ పార్టీ విన్ అవుతుంది అనేది అయితే చెప్పలేము. ఇది ఇవాల్టి విశ్లేషణ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.